మధ్యాహ్న భోజన పథకంలో ఈ మధ్య కాలంలో సమస్యలు వచ్చాయన్నారు విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సేరిగూడ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు ఆకునూరి. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి పథకం అమలు తీరును పరిశీలించారు. పాఠశాలలో మెనూ అమలుపై వర్కర్స్, ఉపాధ్యాయులతో మాట్లాడారు. బిల్లుల చెల్లింపులో ఆలస్యం అవుతుందని తమ దృష్టికి వచ్చిందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఆకునూరి మురళి. ముఖ్యంగా ఈరోజు మిడ్ డే మీల్స్ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విషయాలు డీటెయిల్గా స్టడీ చేద్దామని నేను రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో కూడా చాలా సమస్యలు కనబడుతున్నవి. అసలు ఏంటి సమస్యలు, ఎక్కడ సమస్యలు ఎందుకు వస్తున్నవి అనేది మేము కొంచెం డీటెయిల్గా ఈరోజు టీచర్లతో మాట్లాడి, మిడ్ డే మీల్స్ వర్కర్స్తో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. సో దీంట్లో ప్రధానంగా పేమెంట్స్ డిలే అవుతున్నవి యాక్చువల్గా. అట్లాగే ఈ కాస్టింగ్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. ఉదాహరణకి ఎగ్ కాస్ట్ మనకి 5 రూపాయలు వేస్తుంది గవర్నమెంట్, బట్ బయట 7 రూపాయలు ఉంది. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నవి. సో వాళ్ళతో మాట్లాడిన డీటెయిల్గా. సో వాళ్ళకు పేమెంట్స్ సంబంధించినవి కూడా చాలా క్లారిటీ అనేది వాళ్ళకి పాపం లేదు. కొన్ని విషయాలు, చాలా విషయాలు తెలిసినవి. సో డెఫినెట్గా వీటికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్లో కొంచెం పాలసీ చేంజ్ చేయాల్సిన అవసరం కనబడుతున్నది. ఇట్స్ గుడ్. కొంచెం ఇంప్రూవ్ చేయాలి, ఇంకా ట్రాన్స్పరెన్సీ కొంచెం పెంచాల్సిన అవసరం ఉంది. సో ఇంకా కొంచెము ఇన్ఫ్రాస్ట్రక్చర్, కిచెన్లో కూడా హైజీన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే వాళ్ళకి పాపము గ్యాస్ లేదు, గ్యాస్ కనెక్షన్స్ ఉన్నటువంటి ఒక రూమ్ లాగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నవి డెఫినెట్గా. ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఇంప్రూవ్ చేస్తాం గవర్నమెంట్ వైపు నుంచి. థ్యాంక్ యూ. చాలా సాఫ్ట్వేర్ వేసే అనుభవం ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ లేకపోవడం అనేది ఒక లోపంగా కనబడుతుంది. సో డెఫినెట్గా సాఫ్ట్వేర్ తయారు చేస్తాం. సో సాఫ్ట్వేర్ తయారు చేస్తే వీళ్ళు బిల్స్ ఇంకా